రెండు హోదాల్లో ఓకే సార్. పదండి బల్దీన్ అంతే తీసుకెళ్ళి రైట్. ఎంత లెక్క పెట్టింది? చాలా దూరం లేదండి సార్, 2 సంవత్సరాల కింద ఇక్కడ ఉండేదండి సార్ సార్ మినిస్టర్ గారు కొంచెం ఎదుర్కొన్నారు సార్, మినిస్టర్ గారు కొంచెం ఎదుర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని కూడా మిగతా 20 మంది రైతుల్ని ఐడెంటిఫై చేసి వారికి 3 నెలల పాటు ప్రతి 15 రోజులకి పర్ డే 2 hours చొప్పున ప్రాక్టికల్ ట్రైనింగ్, అట్లాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్ని పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, ఈరోజు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికగా ఉన్నటువంటి బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలి, ఎంతో కోట్లైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మీద కానివ్వండి, ఫిషరీస్ మెరైన్ సెక్టార్ మీద కానివ్వండి ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. అదేవిధంగా ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ ప్రాంత ప్రజల ద్వారా ఈ రంగాల ద్వారా ఆర్జించి పెట్టిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని తదనంతరం ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి తెలుసుకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఆ దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోర్ట్లకు సంబంధించి, మెరైన్ సెక్టార్కు సంబంధించి ఏ సందర్భంలో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ప్రప్రభంగా బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమని చెప్పి అనే సందర్భాల్లో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ తరుణంలోనే గతంలో దాన్ని ఆ బియ్యపు తిప్పని ఫిష్ ల్యాండింగ్ సెంటర్గా కన్వర్ట్ చేసిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్గా నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆలోచన చేయడం, దానిలో కొన్ని మార్పులు చేసి 12 కోట్ల రూపాయల వరకు దాని నిర్మాణం చేయాలని చెప్పేసి కొంత కార్యాచరణ ఆ విధంగా జీవో ఇష్యూ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే అత్యధికమైనటువంటి తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా ద్వితీయ స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంటాం. ఈ ప్రాంతంలో మెరైన్ ఉత్పత్తులను సమృద్ధిగా అభివృద్ధి చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానివ్వండి, ఆక్వా రంగానికి సంబంధించి
ఎక్కువ ఉత్పత్తులను సాధించేదానికి సంబంధించి కానివ్వండి, అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలన్నిటినీ కూడాను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేయటం కారణం, ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి అదేవిధంగా మెరైన్ ఉత్పత్తులకు సంబంధించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించుకుంటున్న దానిలో భారతదేశంలోనే దాదాపుగా 55% మేజర్ కాంట్రిబ్యూటర్స్ మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశం మొత్తంలోనే 50% అబోవ్ 55% అబోవ్ స్టేక్ హోల్డర్స్ మనం. అంతటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కూడాను, ఆ సహజ వనరులన్నీ కూడాను పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి ప్రాంతంలో ఆ రంగాలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు ఈ రంగాల్లో చెప్పి ఆలోచన చేయటం. ఆ క్రమంలోనే తీర ప్రాంతంలో ఉన్నటువంటి 9 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్ని, పూర్తిగా ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించి ఫిషింగ్ హార్బర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం. ఆ క్రమంలో భాగంగానే 8 ఫిషింగ్ హార్బర్స్ ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క ఆన్ యావరేజ్ 350 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి పథకంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గా అనుకున్నటువంటి బియ్యపు కుప్పను కూడాను మేజర్ ఫిషింగ్ హార్బర్ గా కన్వర్ట్ చేయండి అని చెప్పి వారు ఆదేశించడం, ఆ దిశగానే మరి ఆ నిర్మాణం చేపట్టడానికి అవసరమైనటువంటి సర్వేలు, ఎన్విరాన్మెంట్ సేఫ్ సర్వే కానివ్వండి, సెంట్రల్ ఓషన్ టెక్నాలజీ రిసోర్స్ బెంగళూరు వాళ్ళు వచ్చి కొంత లో టైడ్, హై టైడ్, సీజనల్ వైజ్ గా సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సర్వేస్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ వాళ్ళకి సంబంధించిన డేటా కానివ్వండి, కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వెసులుబాట్లు కానివ్వండి, అన్నింటి మీద కొంత డేటా సర్వే చేయడానికి కొంత టైం పడుతుంది. ఫేజ్ మ్యాన్లో జరగడం కాకుండా అన్ని రకాలైనటువంటి సర్వేలన్నీ కూడా ఒకే పర్యాయం పూర్తి చేసి సాధ్యమైన త్వరలోనే ముందు నిర్ణయం తీసుకున్నటువంటి చేపట్టినటువంటి ఫిషింగ్ హార్బర్స్ తో పాటుగా బియ్యపు కుప్పల నిర్మాణాన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎంఆర్ఎంఏ 350 కోట్ల రూపాయలు. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, చిన్న చిన్న సెంటర్స్ ని ఒక 4-5 ఏర్పాటు చేయాలని చెప్పి ఇది మొత్తం మీద రాష్ట్రంలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్, 4 ఫిషింగ్ ల్యాండ్స్ అండ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కలిపి 3,120 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఈ బియ్యపు కుప్పకు సంబంధించినటువంటి మేజర్ హార్బర్ కు కన్వర్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఆ ప్రాంత పరిసర స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యొక్క వెసులుబాటు ఏంటో చూద్దామని చేసి రావడం జరిగింది. అదృష్టం ఏంటంటే బియ్యపు కుప్ప పరిసర ప్రాంతాల్లో రెవెన్యూకి సంబంధించినటువంటి అసైన్ చేసినటువంటి భూమి సుమారుగా 800 ఎకరాల పైచికి ఆ ప్రాంతంలో ఉండటం, ఫిషింగ్ హార్బర్ నుంచి కమర్షియల్ యాక్టివిటీ కూడా డెవలప్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి సహజ వనరులు అన్నీ కూడా విస్తారమైనటువంటి విశాలమైనటువంటి మరి సీమ్ అవుతుంది. అలాగే క్రీక్, నల్లి క్రీక్ చాలా పెద్ద క్రీక్ ఉండటం, గోదావరి అనుసంధానంగా ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ, భవిష్యత్తులో కమర్షియల్ యాక్టివిటీ ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వెసులుబాటు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచన చేసి ఈ యాక్చువల్గా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రూపకల్పన భాగంగానే మేజర్ ఫిషింగ్ హార్బర్ గా కన్వర్ట్ అయింది. మేజర్ ఫిషింగ్ హార్బర్ తో పాటు భవిష్యత్తులో కమర్షియల్ యాక్టివిటీ అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి వనరులన్నీ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతం కమర్షియల్ యాక్టివిటీలో మంచిగా అభివృద్ధి చెందుతుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి ఈ ఫిషరీస్ యాక్టివిటీని డెవలప్ చేయడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మెరుగైనటువంటి విత్తనాలు కానివ్వండి, మెరుగైనటువంటి క్వాలిటీ ఎరువులు కానివ్వండి, రైతు పండించిన పంటలను అమ్ముకోవడానికి అవసరమైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి కల్పించడానికి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంత కొత్త మెకానిజాన్ని, కొత్త పరిపాలన విభాగానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులను, దానిలో భాగంగానే ఆక్వా ల్యాబ్స్,
మన ప్రాంతం మొత్తం మీద సుమారుగా 49 ప్రాంతాలలో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఆ ఆక్వా ల్యాబ్స్ లో ఆక్వా ఉత్పత్తులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, సీడ్ టెస్టింగ్, ఫీడ్ టెస్టింగ్, ఇవన్నీ క్వాలిటీ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్, అలాగే రేపు భవిష్యత్తులో ఈ మార్కెటింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆక్వా ఉత్పత్తులు కానివ్వండి, మెరైన్ ఉత్పత్తులు కానివ్వండి, ఏ ప్రాంతానికి ఏ ప్రాంతంలో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి అవసరమైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయలేటువంటి ఒక ఆలోచన, పరిపాలనా పరంగా ఇన్ని నూతన విధానాలకు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు రేపు భవిష్యత్తులో ఈ మార్కెటింగ్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయడానికి ఏమాత్రం చేస్తారనేటువంటి దానిలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, ఆ రంగానికి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం ప్రధాన వేదికగా, ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులకు వారి యొక్క భవిష్యత్తు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుంది దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి పరిపాలనాపరమైన మార్పులతోటి సామాన్య ప్రజలకు పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, దాని అనుబంధ విభాగాలకు సంబంధించి కానివ్వండి, మెరుగైనటువంటి సమాచారం, మెరుగైన ప్రతిఫలాలు అందించడానికి అవసరమైనటువంటి పరిపాలనాపరంగా, సంస్థాగతంగా ఎన్నో రకాలైన మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఈ ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టిన పరిస్థితులు. ఇంతటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను పరిపాలనా పరంగా, వ్యవస్థాపరంగా తీసుకొస్తుంటే నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీ సమావేశాల్లో మేము ఇచ్చేస్తాం, ఆరేస్తాం ఏదో మాట్లాడేది. ప్రభుత్వం వైఫల్యం చెందింది, పరిపాలనా పరంగా అభివృద్ధి ఏం లేదు అని చెప్పి ఈ రోజు ఆయనకు వచ్చినట్లు మాట్లాడారు. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పాలకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వారికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కావచ్చు, ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడాను, ఇంక్లూడింగ్ నవరత్నాలు, వాటితో పాటుగా ఆనాడు అనౌన్స్ చేయడం అనేక రకాలైన పథకాలకు శ్రీకారం చుట్టి దాదాపుగా 90% అన్ని కార్యక్రమాలను అమలు జరుపుతున్నటువంటి ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. భారతదేశంలోనే ఉత్తమ పరిపాలనా దక్షులుగా, ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో అధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే 4వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గుర్తింపు వచ్చిందంటే అది నేను చెప్పేది కాదు, జాతీయ స్థాయిలో దానికి సంబంధించినటువంటి సర్వీస్ డేటా చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా మరి మీ మాయ మాటల రూపకల్పనలో భాగవారు ఉంటారో ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మీరు కరెక్ట్ కాదు. పరిపాలన సక్రంగా ఉంది, సంస్థాగతంగా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు, చదువుకునే విషయం. ఏదేమైనప్పుడు కూడా ఇన్ని విప్లవాత్మక మార్పుల ద్వారా ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక్క సంవత్సరంలో ఇన్ని మార్పులు వచ్చినట్టే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, ప్రతిఫలాలు రాబోతున్నాయని కానీ ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వాస్తవాలు గుర్తించి మీరు మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సెంట్రల్ నుంచి కొంత షేరింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ 40%. దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంత. తర్వాత ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాబార్డ్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో వచ్చేటట్టు, అంటే ఓవరాల్ గా స్టేట్ గవర్నమెంట్ మేజర్ స్టేక్ హోల్డర్ గా ఉంటూనే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇంకోటి ఏదో శాంక్షన్ చేశాం, శంకుస్థాపన చేశాం, టెండర్లు పిలిచాం, ఏదో వర్క్ జరుగుతున్నటువంటి కాదు. ముఖ్యమంత్రి గారు ఈ 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ని, 4 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ కూడాను 2-2.5 సంవత్సరాల లోపు నిర్మాణాలు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క వినియోగార్థం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి స్పష్టమైనటువంటి కొన్ని మైల్ స్టోన్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ దిశగానే నిర్ణయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఓకే, మాట్లాడారు.